లలిత వారి శ్రావణం ప్రత్యేక ఆఫర్. అన్ని బంగార నగలపై తరుగులో 1% తక్కువండి. డైమండ్ జ్యువెలరీకి క్యారెట్ కు 5,000 తక్కువండి. ఇతర షోరూంల ఆఫర్లతో పోల్చి చూడండి. నగలు అలాగే కొనాలండి. భూలక్ష్మి ఆలయ ఇన్సిడెంట్ లో కనిపించారు. హిందువులకి ముస్లింలకి మధ్యలో గొడవలు తెచ్చే ప్రయత్నం చేస్తుంది చెత్తనా కొడుకులు. అసలు ఏం జరిగింది మేడం చాంద్రాయనగుట్టలో ఆలయానికి సంబంధించి? ఓ బండరాయితో తాళం పగలబడి మరి ఇప్పుడు ఎవడు ఎన్ని వంకులు తిరుక్కొని వచ్చి అమ్మవారి తలకాయ నరికిండ్రు. భూలక్ష్మీదేవి తల విరగొట్టేశారమ్మా. పక్కన నల్లపోచమ్మ గ్రామ దేవతగా నడుము నుంచి చంద్రానిగుట్ట ఎమ్మెల్యే ఎంఐఎం ఎంపీ వచ్చి ఈడ క్షమాపణ అడిగి అమ్మవారి ముందు తల పెట్టాల్సిందే. గార్డ్ ఉన్నాడు, పోలీస్ గార్డ్ డ్రైవ్ చేసుకుని అతను జీప్ డ్రైవర్, పెట్రోలింగ్ జీప్ డ్రైవర్ అని వీళ్ళని నెమ్మదిగా ఒక సందులోకి తప్పించేశాడు. అక్కడ ఎంఏ జ్యువెలర్స్ అని అంటే బలుపెక్కి బలిసి వేరొక మతాన్ని శాంతియుతంగా ఉన్న వాళ్ళని వెళ్ళి తలుపులు బద్దలు కొట్టి దేవాలయాలు బద్దలు కొట్టడమా? ఇది హిందూ ముస్లిం సమస్య కాదు, ఇది ఎంఐఎం సమస్య. ఓవైసీ మీద ఫైట్ చేస్తున్నప్పుడు మీరు ఎంత అగ్రెసివ్ గా కనిపించారో మళ్ళీ చాలా కాలం తర్వాత భూలక్ష్మి ఆలయ ఇన్సిడెంట్ లో కనిపించారు. అసలు ఏం జరిగింది మేడం చాంద్రాయనగుట్టలో ఆలయానికి సంబంధించి? అది రక్షాపురం అమ్మ, దాని పేరు. సంతోష్ నగర్ పోలీస్ స్టేషన్ ఈ దేవాలయం నుంచి కేవలం 50 గజాల దూరంలో ఉంది. అయితే గోకులాష్టమి 26వ తారీఖు రాత్రి 11:30 నుంచి 12 మధ్యలో 20 బైకుల మీద ఎంఐఎం గుండాలు అక్కడ కార్పొరేటర్ మనుషులు కలిసి వచ్చి, ఇది మొదటిసారి కాదు, ఇదే రక్షాపురం భూలక్ష్మి నల్లపోచమ్మ దేవాలయాన్ని గత 5 ఏళ్లలో 4 సార్లు అటాక్ చేయడానికి మానవ ప్రయత్నం తెగ చేశారు. వచ్చి ఓ బండరాయితో తాళం పగలగొట్టి లోపల భూలక్ష్మీదేవి తల విరగొట్టేశారమ్మా. పక్కన నల్లపోచమ్మ గ్రామ దేవతగా నడుము నుంచి విరగొట్టేశారు. రాయి అక్కడ పడేసి బయటకు వచ్చి వాళ్ళు అక్కడ తర్వాత నుంచి ఆజం అని ఒక గార్డ్ ఉన్నాడు, పోలీస్ గార్డ్ డ్రైవ్ చేసుకుని అతను జీప్ డ్రైవర్, పెట్రోలింగ్ జీప్ డ్రైవర్ అని వీళ్ళని నెమ్మదిగా ఒక సందులోకి తప్పించేశాడు. అక్కడ ఎంఏ జ్యువెలర్స్ అని ఉంటారు, ఆ కెమెరాలలో చూసినా కూడా తెలిసిపోతుంది. ఏం చెప్తాం ఇంకా, అసలు అది ఎంత పైశాచికం కాకపోతే ఏమిటమ్మా ధర్మం, ఏమిటొక మతం అంటే బలుపెక్కి బలిసి వేరొక మతాన్ని శాంతియుతంగా ఉన్న వాళ్ళని వెళ్ళి తలుపులు బద్దలు కొట్టి దేవాలయాలు బద్దలు కొట్టడమా? ఏ మతం నేర్పిస్తుందమ్మా ఇది? ఏ మతము నేర్పించదో నాకు తెలిసి ఇట్లాంటివి. ఇంత పైశాచికము వీళ్ళకు పట్టింది అట్లా, నరంలో ఉంది ఆ బలుపు వాళ్ళకి. అట్లా నాకు ఇన్ఫర్మేషన్ వచ్చే వెళ్ళకు నేను పొద్దున హడావిడిగా వెళ్ళిపోయాను, టౌటీని వెళ్ళిపోయి కడుపులో బాధ వేసింది నిజంటే. ఆ అమ్మవారు కూడా ఎంత దయనీయ స్థితిలో, నిజంగా 100 సంవత్సరాలుగా పూజలు జరుగుతున్నాయి, అందులో ప్రాణం వచ్చింటుంది కదమ్మా, ప్రాణ ప్రతిష్ఠ జరిగి ఉంటుంది. భక్తులంత అమాయకత్వం అంటే, ఎస్పెషల్లీ పొలిమేర దేవత అంటే వాళ్ళు చాలా నిర్మలంగా అమాయకంగా ఉంటారు వాళ్ళు. వాళ్ళ పూజలు కూడా అంత విస్తృతంగా అంత నమ్మకంతో ఉంటుంది. అట్లాంటప్పుడు ఆ విగ్రహాలకు ఎంత శక్తి వచ్చి ఉంటుంది ఆలోచించండి మీరు. ఆ తల్లి కూడా మానవుల మధ్యలో పడి కలియుగంలో ఎంత కర్మ కాకపోతే మనకి అలా భయంకరంగా ముక్కలు చెక్కలై పడి ఉంటే, నాకు ఎందుకో ఎప్పుడు అమ్మవారి నిత్యం అమ్మవారి అనుష్ఠానం చేసేదాన్ని కాబట్టి చాలా చాలా అసలు ఎంత ఆక్రోశం, ఎంత బాధ వచ్చిందంటే, ఎందుకని ఇంకా బతికినా చచ్చినా పర్లేదు ఈరోజు, కానీ దీనికి ఒక పరిష్కారం వచ్చి తీరాలి. ఈ వెధవ పని చేయించిన వెధవలు ఖచ్చితంగా వీళ్లకు శిక్ష పడి తీరాలి అని ఒక తీవ్ర ఆవేదనలో ఉన్నాను. మొన్ననే మనకి బంగ్లాదేశ్ సమస్య జరగడం, ఆ హిందువులని ఆడపిల్లలని నిర్దయగా హింస పెట్టడం ఎలా అయిపోయిందంటే, తల్లి ఏంటి మాట్లాడేవాళ్ళు లేరనా, దీన్ని ఎదిరించేవాళ్ళు లేరనా, ఏమిటా పైశాచికం? ఏమవుతుంది మహా, మళ్ళీ కూర్చున్నాను, అదే ఎలక్షన్స్ లాగా మళ్ళీ కూర్చున్నాయి, ఎవడేనేస్తాడో చూద్దాం. కానీ ఈరోజు అమ్మవారికి కనీసం మానవ ప్రయత్నంలో మాకు చేతనైనంత న్యాయం ఆవిడికి చేయాలి హిందుత్వానికి అన్న ఒక ఆవేశంతో అయితే కూర్చున్నానమ్మా.
జపం చేసుకుంటూ కూర్చున్నాను. అలాగంత మంచి నీళ్ళ చుక్క కూడా ముట్టదు. ఏంటి మేడం అప్డేట్స్ ఏంటి ఆ కేసులో? అప్డేట్స్ ఏంటంటే డీసీపీ గారు రావడం జరిగింది, ఎండోమెంట్స్ నుంచి ఎంఆర్ఓ గారు, స్త్రీ ఆవిడ వాళ్ళందరూ రావడం జరిగింది. వాళ్ళతో కూడా గట్టిగా వాద వివాదాలు జరిగాయి. వాళ్ళు లేదు గట్టిగా మేము పాట్రోలింగ్ పెట్టడమే కాకుండా, నేను అడిగాను ఇది ఒక దేవాలయమో, ఈరోజు మొదటిసారి ఒక దేవాలయమా జరిగింది? 40 ఏళ్లగా ఇది ఒక ఆనవాయితీ అయిపోయింది. ఇంకోటి ఇది ఇక్కడ ఇంత చిన్న విషయం కాదు తల్లి. సరే అది అసలు విషయం, దీని కనెక్షన్ ఏంటి అని వేరే మాట్లాడినా డీసీపీ గారితో నేను ఒకటే చెప్పాను, చూడండి అయ్యా, ఇది మీరందరూ ఎంత పోలీస్ ఆఫీసర్లైనా వీళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఒక ధర్మానికి సంబంధించిన వాళ్ళే కదా. ముందు మీరు హిందువు, ఫస్ట్ మీకు ఒక పేరు, మీరు హిందువు, తర్వాత మీకు ఒక ఉద్యోగం. పోలీస్ ఆఫీసర్గా కాదు, ఒక హిందువుగా ఆలోచించండి. ఎవరికైనా మనసుకి కష్టం కలగాలి కదా తల్లి. నేను ఎలక్షన్స్ టైంలో మీరు ఇష్టం వచ్చినట్టు ఎవరు కలిసి వాళ్ళు ప్రవర్తించారు. ఆ రోజు ఒకటే అనుకున్నాను, అయ్యో ఈ పిల్ల పాపలు కుటుంబాలు ఉన్న వాళ్ళు పోలీస్ వాళ్ళైనా ఏమో రేపొద్దున వాళ్ళ మీద కూడా ఏం అత్యాచారాలు చేస్తారో ఎంఐఎం వాళ్ళు భయపడి ఏమన్నా రాజీ పడ్డారేమో. చెప్పకపోతే పోనీలే, ఒక తలరాత అనేది ఒకటి ఉంటుంది, మనం ఎంత కష్టపడినా కూడా సరే రేపటి రోజును చూసుకుందాం దాని గురించి అని వదిలేశాను నేను. దేవాలయాలు పగలగొట్టడం ఏంటమ్మా, ఇంకా అది కూడా పోలీస్ స్టేషన్ కి 50 గజాల దూరంలో, దేవాలయం పక్కన 3 సీసీ కెమెరాలు, పక్క సందులో పెడితే 3 సీసీ కెమెరాలు. అది ఎప్పుడు హైటెన్షన్ జోన్, అది సెన్సిటివ్ ఏరియా. అక్కడ మీరు ఒక దేవాలయం పగలగొట్టి అమ్మవారిని తృణాతుణకలు చేస్తే కాపాడలేని వాళ్ళు ఎవరిని కాపాడతారు, దేన్ని కాపాడతారమ్మా వీళ్ళు? ఇంకా ఆయన లేదమ్మా, లేదు ఇంక ఇప్పటి నుంచి మేము కాపాడుతాము, మేము అన్ని చోట పాట్రోలింగ్ పెంచేస్తాము, ప్లీజ్ దయచేసి మీరు మాత్రం నిమ్మకాయ నీళ్ళు తాగండి. ఈ గుడి కట్టడానికి కూడా ఎండోమెంట్స్ మేము బాధ్యత తీసుకుంటున్నాము వాళ్ళు కూడా అన్నారు. సరే పాప చిన్న బిడ్డ వచ్చింది, రాత్రి 6:30 అయిపోయి, నీకు నేను శోష తప్పిపోతూ ఉన్నాను ఇంకా ఆల్మోస్ట్. ఆ చిన్నది వచ్చింది పాప, 5 ఏళ్ళు ఉంటాయేమో దానికి, అంతే. దాన్ని చూసి ఒకటే అనుకున్నాయేమో అమ్మవారి బాలస్వరూపంలాగా వచ్చినట్టుంది. సరే పోనీలే, ప్రతి దానికి పట్టు విడుపు ఉండాలి, ఈసారి చూద్దాం. ఇప్పుడు ధర్మబద్ధంగా వెళ్లే వాళ్ళకు మాకు ఎలా ఉంటుందంటే తల్లి, పోనీలే ఒకసారి నమ్మి చూద్దాం ఏమైపోతుంది. 2 రోజులు, 3 రోజులు, 4 రోజులు, నెల రోజులు, ఎంతసేపు నాలాంటిదని మబ్బు పెట్టగలుగుతారమ్మా? మళ్ళీ కూర్చుంటాను నేను. ప్రాణం అంటే భయమా పాడా? ప్రాణం మీద తీపి లేదు, చావంటే భయం లేదు, కూర్చుంటాను మళ్ళీ. ఊరుకోనైతే ఊరుకోని తల్లి, దీని ఇక్కడితో వదిలిపెట్టాను. నిన్న మేము ఒక లెటర్ కమిషనర్ ఆఫ్ పోలీస్ కి సబ్మిట్ చేశాం, ఒక లెటర్ ఎండోమెంట్స్ కి సబ్మిట్ చేశాం. అసలు మీరు ఏం చేయదలుచుకున్నారు, ఎలా చేయదలుచుకున్నారు, దీనికి ఎంత బడ్జెట్ అలొకేట్ చేయదలుచుకున్నారు, మాకు డీటెయిల్స్ కావాలి అని లెటర్ ఇద్దరికి సబ్మిట్ చేయడం జరిగింది. దానికి బందోబస్తు ఏంటి, పొద్దున ఒకసారి సాయంత్రం ఒకసారి మమ్మల్ని దయచేసి శాంతి పూజలు చేయడానికి అలౌ చేయాలి. ఆగమ శాస్త్ర ప్రకారం అమ్మవారు అట్లా తృణాతుణకలు అయితే వదిలిపెట్టడానికి లేదు, ఎందుకంటే ప్రాణంతో ఉన్న విగ్రహాలని మా పద్ధతిలో హైందవ ధర్మ ప్రకారం ఒక పూట పొద్దున ఒకసారి సాయంత్రం అన్న పూజలకు అలౌ చేయాలి అని చెప్పి ఒక రిక్వెస్ట్ లెటర్ కూడా పెట్టాను. నిన్న పెట్టాము, చూద్దాం ఈ రోజు రేపు 2 రోజులు చూడాలి కదా. అలా ముగిసింది అనను కాను, అలా ఒక నిర్ణయానికైతే వచ్చింది. చూద్దాం ఎలా దీన్ని ముందుకు ఉన్న ప్రస్తుతం ప్రభుత్వం దీనికి ఏ రకంగా సహకరిస్తుందో. CC2 చీఫ్ సీఎం గారు కూడా పెట్టాను నేను, CC2 ఎండోమెంట్స్ మినిస్టర్ కూడా పెట్టాను, ఇటు పక్కన CC2 కమిషనర్ ఆఫ్ పోలీస్ కూడా పెట్టాను. చూద్దాం, ఏదైనా ఒక పద్ధతిగా పోవాలి కదా, ఒక ప్రాసెస్ లో పోవాలి కదమ్మా. శ్రీరామనవమి పండుగ నాడు గాల్లో బాణం వదిలితే అదంతా వంకులు తిరుక్కుంటా పోతాదంట మస్జిద్ మీదకి. మరి ఇప్పుడు ఎవడు ఎన్ని వంకులు తిరుక్కొని వచ్చి అమ్మవారి తలకాయ నరికిండ్రు, అమ్మవారి తలకాయ లేచింది. ఆమరణ నిరాహార దీక్షణ చేస్తా గాని చంద్రానిగుట్ట ఎమ్మెల్యే ఎంఐఎం ఎంపీ వచ్చి ఈడ క్షమాపణ అడిగి అమ్మవారి ముందు తల పెట్టాల్సిందే. ఎలక్షన్ రోజు నేను చూసిన పోలీసులు ఎంత కోఆపరేట్ చేస్తారు. ఈ రక్షాపురం అనుభవం అయితే మస్తుంది. ఇలా నమ్మం 10 మీటర్ దూరంలో ఉన్నాయి ఆ పోలీస్ స్టేషన్, అప్పుడే కాపాడుకోలేకపోయినాం మేము. ఇది బంగ్లాదేశ్ కాదు, హిందుస్థాన్. యాద్ రఖో, హిందువులకి ముస్లింలకి మధ్యలో గొడవలు తెచ్చే ప్రయత్నం చేస్తుంది చెత్త నా కొడుకులు. ఊరుకునేది లేదు. ఇది హిందూ ముస్లిం సమస్య కాదు, ఇది ఎంఐఎం సమస్య. ఎంఐఎం సమస్య. ఇక్కడ మేము గమ్మునుంటామని అనుకుంటున్నారు. ఈ తాడో పేడో తేలాల. ఇది ఒక రోజు గాని, ఒక వారం గాని, ఒక నెల గాని, ఒక సంవత్సరం అన్న గాని
తేల్చుకుంది నేను ఇక్కడి నుంచి కదలా. జై బోలో భారత్ మాతాకి.